హైదరాబాద్ లో నిన్నటి నుండి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్పేట్, మల్కజ్గిరి, అల్వాల్, బోయిన్పల్లి, ఎస్ఆర్ నగర్, ఉప్పల్, రామంతపూర్లో వర్షం కురుస్తోంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై భారీగా నీళ్లు నిలిచాయి. రంగంలోకి జీహెచ్ఎంసీ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు దిగాయి. హైదరాబాద్ లో వర్షాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ అందిస్తారు. నిన్న రాత్రి నుంచి కురుస్తున్న యొక్క భారీ వర్షాలకు హైదరాబాద్ పూర్తిగా తడిసి ముద్దయింది. ముఖ్యంగా చూస్తే బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, సోమాజిగూడ, కుక్కడపల్లి, ఎర్రగడ్డ యొక్క తదితర ప్రాంతాల్లో మాత్రం పెద్ద ఎత్తున యొక్క భారీ వర్షం కురవడంతో పూర్తిగా రోడ్లన్నీ కూడా జలమలమయ్యాయి. ఈ యొక్క వర్షపు నీరు పూర్తిగా రోడ్లపైన నిల్చోవడంతో వాహనదారులు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. ప్రజెంట్ మనం ఈ యొక్క మాదాపూర్లో ఉన్నాము. మాదాపూర్లో చూస్తే ఈ యొక్క భారీ వర్షానికి రోడ్లన్నీ నీళ్ళపై ఉండటంతో పూర్తిగా వాహనదారులు ఇక్కడి నుంచి వెళ్ళాలంటే కూడా కొంత కష్టతరం అవుతుంది. ఎందుకంటే ఈరోజు ఈ యొక్క వినాయక చవితి కాబట్టి ఆఫీస్ అన్నిటి కూడా సెలవు ఉంటుంది కాబట్టి ఇక్కడ ట్రాఫిక్ మాత్రము రద్దీ మాత్రం కొద్దిగా తక్కువగా కనిపిస్తుంది. మరోవైపు చూస్తే మాత్రము ఈ యొక్క 3 రోజుల పాటు కూడా ఈ యొక్క భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి కూడా ఇప్పటికే వాతావరణ శాఖ కూడా దీనికి సంబంధించి ఆదేశాలు కూడా జారీ చేసింది. అయితే ప్రజలంతా కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. ఈ యొక్క భారీ వర్షాలకు మాత్రము ఎవరు కూడా ఇళ్ళ నుంచి కూడా బయటికి రావద్దని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి చూస్తున్నాము. మరోవైపు లోతట్టు ప్రాంతాలు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలి. ఎందుకంటే ఇప్పటికే దీనికి సంబంధించి ఒక భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా జలమలమయ్యాయి. అయితే దీనికి సంబంధించి ఎక్కడైనా సమస్యాత్మకమైన ప్రాంతాలు ఉంటాయో వాటికి సంబంధించి కొన్ని ప్రత్యేకంగా టోల్ ఫ్రీ నంబర్లు ఇచ్చారు. అంతేకాకుండా ఇప్పటికే సెన్సిటివ్ ఇష్యూ సంబంధించిన ఏదైతే ప్రదేశాలున్నా అక్కడికి ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు, హైడ్రాకి సంబంధించిన, జీహెచ్ఎంసీ సంబంధించిన అధికారులు అక్కడికి వెళ్ళి సహాయక చర్యలు కూడా చేస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. ఓవరాల్గా చూస్తే మొత్తానికి దీనికి సంబంధించి హైదరాబాద్లో ఎక్కడ చూసినా కానీ ఈ యొక్క చినుకు పడితే చాలు ఈ యొక్క వర్షపు నీరు చాలా ఇబ్బంది వాతావరణం అవుతుంది. దీనికి సంబంధించి ఎన్నిసార్లు ప్రజలు మొరబెట్టుకున్నా కూడా ఎక్కడా కూడా దీనికి సంబంధించి అధికారులు చలనం లేదని చెప్పి కూడా దీనికి సంబంధించి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మనతో పాటు దీనికి సంబంధించి వాహనదారులు ఉన్నారు. వాహనదారులను అడిగి తెలుసుకుందాం. వర్షం పడ్డప్పుడల్లా కూడా దీనికి సంబంధించి మీరు ఎలాంటి సమస్యలు దీనికి సంబంధించి చెప్తున్నారు? వర్షాకాలం అనగానే ప్రతి సంవత్సరం పడేది స్వామి, ప్రతి సంవత్సరం వర్షం పడుతుంటుంది కాలం ఇది. కానీ దీనికి ఎంత మాత్రం కేర్లెస్ ఉండి రోడ్డు మీద నీళ్ళు పడుతుండే కనీసం ఏ సిబ్బంది అవపడుతుంది. ఎక్కడెక్కరు లేరు, ఎవరు లేరు. గవర్నమెంట్ పట్టించుకోవాలి ఇట్లాంటివి. ఇవే ఇంపార్టెంట్ కదా. వర్షం వస్తుందని తెలుసు, 2 రోజుల ముందే హెచ్చరించారు, పేపర్లో కూడా ఇచ్చారు వర్షం పడుతుందని. అట్లాంటప్పుడు మరి గవర్నమెంట్ మొదలు హెచ్చరిక సిబ్బందిని పెట్టాలి కదా. పెట్టలేదు. మరి పెట్టి తీసుకుంటే చాలా మంచిది. పోయే వాళ్ళకి ఇబ్బంది, వచ్చే వాళ్ళకి ఇబ్బంది. పండుగ రోజు కూడా కనీసం పెట్టనుండే, పెడితే చాలా బాగుండేది అనేది మా అభిప్రాయం. కేర్ అంటే 2 రోజులు వాతావరణం వాళ్ళు మొదలు 2 రోజులు ఇచ్చారు. ఇచ్చినప్పుడు కూడా వీళ్ళు మొదలు కేర్నెస్ కూడా ఏం చేయలేదు. ఇచ్చినా బాగుండేది. అంటే అడ్వాన్స్ చెప్పినా కూడా కేర్ తీసుకుంటే బాగుండేది అనేది మా అభిప్రాయం. ముఖ్యంగా కరెంట్ షాక్ సంబంధించి కూడా చాలా మంది చనిపోతున్న పరిస్థితి చూస్తున్నాం. అది వాస్తవం. అదే అసలు ఎన్నో సంవత్సరాలకి వెళ్ళి ఉన్నా దాన్ని ఎవరు మీరు స్పందిస్తలేరు. అది ఇప్పటికైనా స్పందించనుండే. అసలు యాక్చువల్గా ఇన్కేబుల్ అనేది మన దగ్గర ఆల్రెడీ బయట దేశాలలో, ప్రపంచంలో ఆధునిక దేశాలలో ఇన్కేబుల్ అంటే భూమిలోకి వెళ్ళి కరెంట్ ఇవ్వడం అనేది చాలా బయట దేశాల్లో ఉంది. మన దగ్గర ఇంకా స్టార్ట్ చేయాలి. ఓన్లీ విల్లాస్ వరకే వచ్చింది అది. కానీ ప్రస్తుతం ఉన్న పొజిషన్లో కూడా మన ఇట్లాంటి హైటెక్ సిటీ ఏరియాలో కనీసం వాటిని ఇంప్లిమెంట్ చేస్తే చాలా బాగుండేది. గవర్నమెంట్ ఈ పరిస్థితి తీసుకోవాలి. పైన అవుట్ కాకుండా ఇండోర్ నుంచి తీసుకుంటే చాలా బాగుండేది అనేది మా అభిప్రాయం. ఇది మొత్తానికి చూస్తే అధికారులు వెంటనే స్పందించాలి. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవాలనేది మాత్రము వాహనదారులు కూడా చెప్తున్న పరిస్థితి చూస్తున్నాము. మరోవైపు యొక్క గణేశం సంబంధించి ఈరోజు పండుగ కాబట్టి కొన్ని గణేశులు మండపాలకు తరలి వస్తున్న నేపథ్యంలో, కరెంటు సంబంధించిన నేపథ్యంలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి కూడా విద్యుత్ శాఖ సిబ్బంది కూడా ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేసింది. మొత్తానికి చూస్తే ఈ యొక్క వర్షాలకు మాత్రం ప్రజలు అన్ని విధాలుగా అప్రమత్తంగా ఉండాలి. లేకపోతే ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉంటుందని చెప్పి కూడా ప్రధానంగా దీనికి సంబంధించి కూడా చెప్తున్నారు. మరోవైపు మూసీకి సంబంధించిన నేపథ్యం చూస్తే పూర్తిగా యొక్క భారీ వర్షాలకు కూడా మూసీ ప్రవాహికంగా చాలా పెద్ద ఎత్తున కూడా చోటు చేసుకుంటుంది. అయితే కాబట్టి దీని నేపథ్యంలో చూస్తే ప్రధానంగా ఇక మూసీకి సంబంధించిన నాలాల వద్ద కూడా ప్రజలు వెళ్ళొద్దు. అక్కడ దానికి సంబంధించి పూర్తిగా ఇప్పటికే డేంజర్ జోన్ ఉంది కాబట్టి ఎవరు కూడా అక్కడికి వెళ్ళొద్దని చెప్పి కూడా అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా చేస్తున్నారు. ఎలాంటి సమస్య ఉన్నా డైల్ 100 కావచ్చు, జీహెచ్ఎంసీ సంబంధించిన అధికారులకు కావచ్చు, హైడ్రా అధికారులను సంబంధిస్తే పూర్తిగా దీనికి సంబంధించి తమ సమస్యను పరిష్కరిస్తామని చెప్పి కూడా ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేసిన పరిస్థితి చూస్తున్నాము. మొత్తానికి హైదరాబాద్లో యొక్క భారీ వర్షాన్ని చూస్తే మాత్రము పూర్తిగా దీనికి సంబంధించి ప్రజలు మాత్రము చాలా కష్టాలు కూడా ఎదుర్కొంటున్న పరిస్థితి కూడా గమనిస్తున్నాము.